సార్ వచ్చిందంటే చాలా సమాచారం దొరికేది, ప్లస్ మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా దొరికేది. అది రాలేదు. నాకు తెలంగాణ ఉద్యమం నాటి ఆ గుర్తు వస్తున్నాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాదు. అప్పుడు ఏ సమావేశం పెట్టినా, ఏదైనా రిపోర్టర్లు జర్నలిస్ట్ ఏదైనా మీటింగ్ పెట్టినా వాళ్ళు మాత్రమే రారు, అందరూ వస్తారు తెలంగాణ వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళే కదా నిలబడేది బోన్లా. సేమ్ కాళేశ్వరం విషయంలో కూడా వాళ్ళు బోన్లో నిలబడమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే బహుశా ఏ మినిస్టర్ ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ సార్ రిటైర్డ్ సిఈ వెంకట రామారావు గారు మాట్లాడతారు. సార్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంలో మెంబర్ కూడా. సార్ ప్లీజ్, చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ మీ ముందు. ఇంజనీర్సే ఇక్కడ జనమంతా చూస్తున్నది మీరేం మాట్లాడతారని. ఎందుకంటే మేమంతా టెక్నికల్గా కాదు, ప్రభుత్వం వేసిన ప్రశ్నలు మేము నీళ్ళు ఇవ్వలేము, గేట్లు ఎత్తలేము, గేట్లు వేస్తే ఉండవు, కొట్టుకపోతాయని చెప్తున్నారు. దానికి మీరే సమాధానం చెప్పాలి. ఏం చేసింది కూడా చెప్తాను. నమస్కారం అండి. శివారెడ్డి గారు, మరి వేదికలు ఇచ్చిన రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేనా శివారెడ్డి గారు, ఈ సభ నిర్వహిస్తున్న శివారెడ్డి గారు, మళ్ళా మరియు జూలకంటి రంగారెడ్డి గారు, వారు మాజీ ఎమ్మెల్యే గారు అనుకుంటాను, మాజీ ఎమ్మెల్యే రమణి గారు, మరి వేదికలకు ఇచ్చిన మా ఇంజనీర్స్ అనుకోండి, వీళ్ళు మన జర్నలిస్ట్ అనుకోండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇవాళ మనము ఈ సంవత్సరం ఎలినో ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనం కూర్చుంటే మనమే తెలుస్తుంది. హాల్లో ఈ జూలైలో వర్షాకాలంలో మనం హాల్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎలినో ఎఫెక్ట్ అంటే వర్షాభావం వస్తుందని అందరికీ ఇది ఇండికేషన్. కాబట్టి మేము దీని మీద ఆలోచించి ముఖ్యమంత్రి దీనికి ఒక ఫ్రెష్ నోట్ ఇద్దామని చెప్పి మేమంతా కూర్చుండి ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ ప్రజెంట్ వాటర్ లెవెల్ ఏంటి ఇప్పుడు కన్నపల్లి దగ్గర, తర్వాత దాన్ని ఎలా లిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఒక వర్కౌట్ చేసి మా ఇంజనీర్స్ అందరూ మేము రిటైర్డ్ ఒక 5-6 కూర్చుని తయారు చేశామండి. ఇది తయారు చేస్తే అప్పుడు ఏంటంటే ఎలాగో మన మేడిగడ్డలో స్టోరేజ్ లేదు కాబట్టి ఓన్లీ కన్నపల్లి దగ్గరనే మన పంప్ హౌస్ దగ్గర మనకు ఆనాడు మేము రిపోర్ట్ తయారు చేసిన 97.5 లెవెల్ ఉండే, మనకు 93 or 93.5 లెవెల్ ఉంటే మనం నీళ్లు పంప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము దీని దగ్గర 3 TMC పంప్ చేయొచ్చని మేము డిసైడ్ చేసుకున్నాము. ఇక ప్రాబ్లం వల్ల మనకు అన్నారం సుందిల్లాలో మనకు ప్రాబ్లం అక్కడ పిఎస్ గుండె సమస్య లేదు, ఓన్లీ సీపేజ్లు ఉన్నాయండి. ఆ సీపేజ్ కూడా ఆల్రెడీ గ్రౌటింగ్ కూడా చేశారు అంతకుముందు, కాబట్టి ఆ సీపేజ్ కూడా చాలా తగ్గిపోయింది. కాబట్టి దాంట్లో ఫుల్ స్టోరేజ్ లేకుండా ఓన్లీ 50% స్టోరేజ్ చేసి అన్నారంలో 50%, సుందిలో 50%, సుమారు 8.8 TMC స్టోర్ చేస్తే మనం నీళ్ళని లిఫ్ట్ చేసుకొని మన ఎల్లంపల్లికి పంపితే ఎల్లంపల్లి నుంచి మనం సాఫీగా ఇక పైదాకా ఈవెన్ హైదరాబాద్ వాటర్ సప్లైకి అనుకోండి, అన్ని ఇరిగేషన్ పర్పసెస్, డ్రింకింగ్ వాటర్ పర్పసెస్. ఇప్పుడు మన మిషన్ భగీరథ మొత్తం ఆదిలాబాద్ అనుకోండి, నిజామాబాద్ అనుకోండి, కరీంనగర్ అనుకోండి, వరంగల్ అనుకోండి, మళ్ళీ మెదక్, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ కూడా మనకు దీని నుంచే ఈ ప్రాజెక్ట్ నుంచే కవర్ అవుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం అనుకోండి, దాని కవర్ అవుతున్నాయి. కాబట్టి మనకు డ్రింకింగ్ వాటర్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్. రీసెంట్లీ మన ముఖ్యమంత్రి గారు 9,000 కోట్లు ఇప్పుడు రైతు బంధు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. ఆ రైతు భరోసా రైతులంతా నారు పోసి అంత తయారున్నారు. అది నీళ్ళు ఇవ్వకుండా 9,000 కోట్లు కూడా వేస్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఇదే ఈ ఆయకట్టు ఏరియాలో ఉంది, 50% మిగతా స్టేట్లో కూడా ఇదే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ఈ కాళేశ్వరం ప్రాముఖ్యత అనేది ఒక పెద్ద జీవనది. మనకు ఈ గోదావరి 12 సబ్స్టేషన్స్ ఉన్నాయండి. సబ్స్టేషన్ 1, 2, 3 అది మహారాష్ట్రలో ఉంటాయి. సబ్స్టేషన్ 4 మాంజరా సబ్స్టేషన్, 5 గోదావరి మిడిల్ సబ్స్టేషన్. అంటే మనకు మహారాష్ట్ర మన బాబుల్ ప్రాజెక్టు కొద్ది పై నుంచి మనకు ప్రణయిత కలిసే వరకు దాన్ని మిడిల్ గోదావరి అంటాము, జోన్ 5. 6 బానేర్ సబ్స్టేషన్. తర్వాత 7, 8, 9. 7 అంటే అది పెనుగంగ సబ్స్టేషన్, ఇంకోటి వార్దా సబ్స్టేషన్, మళ్ళీ G9 ప్రణయిత సబ్స్టేషన్. ఈ 7, 8, 9 కలిపి ప్రణయితగా వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ మనకు
ఈ మొత్తం గోదావరి ఈల్లో 1/3 ఆల్మోస్ట్ 1/3 మనకు ఓన్లీ ప్రణహిత నుంచే వస్తుంది ఈ 3 సబ్స్టేషన్లకి వెళ్ళి. కాబట్టి అప్పుడు ఏంటంటే మేము అంత వర్కౌట్ చేసినప్పుడు పైన అప్ టు 6 వరకు నీళ్ళు లేవు. తెలంగాణ నార్త్ తెలంగాణకు ఆల్మోస్ట్ నీళ్ళు అక్కడ అన్ని షార్టేజ్ ఉంది. మనం ఓన్లీ ప్రణహిత కలిసిన తర్వాతనే దీన్ని లిఫ్ట్ చేస్తే మనకు బాగుంటుందని అప్పుడు చేసి ఈ ప్రణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టును ఫస్ట్ దీన్ని బేసిక్ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చానండి. నేను అప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాగజనగర్లో ఉండేవాడిని 87 to 91. అప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండే. అప్పుడు నేను ట్రైన్లో పోతుంటే అది కరీంనగర్లో మా ఫ్యామిలీ ఉంటుంటే ట్రైన్లో పోతుంటే గోదావరిలో మంచిర్యాల దగ్గర ఒక చుక్క నీళ్ళు లేకుండే. కరీంనగర్లో కానీ వేరేలో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండే. అదే ఇలా ఉంది అట్లా అనుకుంటుంటే నేను ఒకసారి కాగజనగర్ నుంచి బెజ్జూరు వెళ్తా అని వెహికల్లో వెళ్తున్నాను. వెళ్తే సిర్పూర్ దాటిన తర్వాత రోడ్ బ్లాక్ అయింది. తాడి చెట్టు వర్ర నుండి ఆ తాడి చెట్టు వర్ర దగ్గర ఒక రోడ్ బ్లాక్ అయింది. ఏంటబ్బా అని చూస్తే అక్కడ వాటర్ ఈ వార్దా రివర్లోకి వెళ్ళి వాటర్ బ్యాక్ వాటర్ వచ్చి నీళ్లు పోనిస్తలేదు. అదే రోజు నాడు నేను అప్పుడు ఆనాడే వచ్చాను. అక్కడ మంచిర్యాల దగ్గర చుక్క నీళ్ళు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, అది ఎందుకు ఈ నీళ్ళు దీన్ని డైవర్ట్ చేసుకోకూడదు. మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అప్పుడు ప్రపోజల్ లేవండి, ఇంకా కట్టలేదు. అప్పుడు దీని ఎల్లంపల్లికి అనుసంధానం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన వచ్చి అప్పుడు నేను వర్కౌట్ చేసుకున్నాను. కానీ నాకు ఇంకోటి ఏంటంటే నేను వర్కింగ్ చేసేటప్పుడు డీటెయిల్గా చేసే టైం మాకు ఉండదు. కాబట్టి నేను అప్పుడప్పుడు వర్క్ చేసుకుంటే అప్పుడు నేను ఎస్సీ కాకుండా రిటైర్ అయ్యాను. అప్పటి వరకు దాని కాన్సెప్ట్ అంతా తయారు చేశాను. తయారు చేసిన తర్వాత ప్రజెంట్ చేద్దామంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేయలేము. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. నేను ఏప్రిల్ 2004లో రిటైర్ అయ్యాను. 13th మే నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం టేకప్ చేశారు. అప్పుడు దీన్ని వారికి ఇస్తే ఎలా ఉంటుందని చెప్తే వారి ఫ్రెండ్ ఒకరు నాకు పరిచయం ఉన్నారు, సుధాకర్ రావు గారు అని మందమరి కె సుధాకర్ రావు. వారిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి వారికి చెప్తే వారు కూడా మంచిగా చూద్దామండి అని కొద్దిగా సంశయంగా మాట్లాడితే నేను అన్నాను, మన తెలంగాణ సార్ మాది ఇటు కృష్ణా ఇటు గోదావరి నది మధ్యన 85-90% ఏరియా ఉంది. దీన్ని ఎట్లా చేయకుంటే మాకు తెలంగాణకు వేరే లేదు అంటే చేద్దామండి ఎలా చేద్దామో ఆలోచిద్దామని దాన్ని నేను ప్రపోజల్ తయారు చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వారు చూసి వారు ఏమన్నారంటే మీరు చేశారు కానీ దీన్ని మీరు ఏదో ఒక సంస్థ ద్వారా ఇవ్వండి, మీరు ఇంజనీరింగ్ సంస్థ ద్వారా అంటే అప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారా నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సబ్మిట్ చేశాను ఈ స్కీమ్ను. చేస్తే వారు ఇప్పుడు ఒక డీటెయిల్ స్టడీ చేసి అప్పుడు నేను ఒకరిని మళ్ళీ లవకుశ రెడ్డి గారు రిటైర్డ్ ENC, మన అనంతరాములు గారు రిటైర్డ్ CE, ప్రభాకర్ గారు రిటైర్డ్ SSC, మీరు నలుగురం కూర్చుండి దాన్ని డీటెయిల్గా స్టడీ చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి 3 రీజన్స్ ఇంజనీర్స్ ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాయలసీమ వాళ్ళు ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మాకు గోదావరితో మాకు ఏం సంబంధం లేదు, మీరు చేసుకోండి అన్నారు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఇంజనీర్స్ కొన్ని అబ్జెక్షన్ చెప్తే అబ్జెక్షన్స్ పై ఓవర్ రూల్ చేశాం. అంటే ఓవర్ రూల్ అంటే వాళ్ళు కన్విన్స్ చేశాం, ఓవర్ రూల్ చేయాలి, కన్విన్స్ చేశాం. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. 160 TMC మీరు లిఫ్ట్ చేసుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అలా ఆ స్కీమ్ అదైన తర్వాత దాన్ని మళ్ళీ ఎమ్మెల్యేలు మరి ఎంపీలను పిలిస్తే 32 మంది ఎమ్మెల్యేస్ వచ్చారు. అందులో శ్రీధర్ బాబు వచ్చారు. అప్పుడు మన దివాకర్ రావు గారు కాంగ్రెస్లో ఉండి మంచిర్యాల, వాళ్ళిద్దరు కాంగ్రెస్ వచ్చారు, మిగతా వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చారు. ఇట్లా కొంతమంది వచ్చి అప్పుడు మన దేవేందర్ గౌడ్ గారు లీడ్ తీసుకున్నారు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది బాగుంది స్కీమ్ అని. అలా చేసి దీన్ని ఆఖరికి చేసి డీటెయిల్ DPR తయారు చేసి 25th March 2005లో రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో ఇవ్వటం జరిగితే మరి దాన్ని ఏం చేయాలి అని అంతా DPR చేయాలి సార్ అని చెప్పాము. DPR అంటే ఎవరు చేస్తారండి అంటే వ్యాప్కోస్కి ఇవ్వండి సార్ చేస్తారంటే అప్పుడు వారు వ్యాప్కోస్కు నామినేషన్ మీద 3 crores ఇచ్చారండి. ఇచ్చినప్పుడు వాళ్ళు వ్యాప్కోస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇదంతా తయారు చేసి స్టోపో షీట్ల మీద ఉంది, మీరు వెంకటరామరావు గారిని కన్సల్ట్ చేయండి, మీరు మొత్తం ఇస్తారని చెప్తే వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా సర్వే చేసి DPR చేసి ప్రణీత చేయాలి అని పేరు పెట్టారు దానికి. అలా స్టార్ట్ అయింది. తర్వాత అట్లా స్టార్ట్ అయి కాలువలు స్టార్ట్ చేశారు కానీ బ్యారేజ్ స్టార్ట్ చేయలేదు. బ్యారేజ్ స్టార్ట్ చేయకుండా వల్ల తర్వాత
ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉంటే కొంచెం అది వచ్చేది కానీ దాని ఇప్పుడు ఇక వారు స్పందించారు, దీనికి పరిస్థితి తక్కువైపోయింది, దీన్ని అప్పుడు అలా ఉండిపోయి ఆ బ్యారేజ్ అనేది ఆగిపోయింది. ఇక తర్వాత ఇక బ్యారేజ్ ఎప్పుడైతే కాలేదో మిగతా కెనాల్ దవ్విని వృధా అయిద్దని అప్పుడు వారు చవాన్ గారు చీఫ్ మినిస్టర్ ఉంటారు అక్కడ, వాళ్ళు కూడా లెటర్ రాశారు, మీరు అంత కాలువలు తవ్వుకుంటూ పోతాడు అన్ని వృధా అవుతుంది. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు చేసిన స్కీమ్స్ అన్ని మేము రిటర్న్ చేసినాయి. నాట్ ఓన్లీ ప్రణీత సేవలు మేమే చేశాము, ఈవెన్ దేవాదులో కూడా మా రిటైర్డ్ ఇంజనీర్ చేసింది. వాళ్ళ సానా మారుతి గారు ఎక్కువ లీడ్ తీసుకున్నారు, అక్కడ వరంగల్ ఇంజనీర్స్ చాలా పనిచేశారు. ఈవెన్ ఇది కూడా ఏఎంఆర్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇప్పుడు ఉంది మన ఎస్ఎల్బిసి లిఫ్ట్, అది నల్గొండ డిస్టిక్లో. అది కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాతనే లిఫ్ట్లు అనేది చేయొచ్చు అనేది అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఫస్ట్ ద మెంటర్ ఫర్ దిస్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏఎంఆర్ ప్రాజెక్ట్. ఏఎంఆర్ ప్రాజెక్ట్లో 18 మెగావాట్లు 4 పంపులతోటి 100 మీటర్స్ లిఫ్ట్ చేసి దాంతో మనము ఇరిగేషన్ దగ్గర 2 లక్షల ఎకరాలు ఇరిగేషన్ చేసుకోగలుగుతున్నాము. హైదరాబాద్ సిటీకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతున్నాము. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ చేశాం. కాబట్టి అందులో కూడా ఈ రిటైర్నింగ్ చేసుకునే పాత్ర ఉంది. దానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఎక్కువ ట్రై చేశారు. ఈవెన్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జరిగేది మన ఖమ్మం జిల్లాకు జరిగేది ఇప్పుడు జరిగే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే దాంట్లో కూడా రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కూడా కేసీఆర్ వాళ్ళు అంతా కలిసి దాన్ని తయారు చేసుకున్నారు. దాంట్లో కూడా రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి ఎవ్రీ స్కీమ్లో రిటైర్డ్ ఇంజనీర్, బికాస్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఎందుకు కావాల్సి ఉందంటే వర్కింగ్ ఇంజనీర్స్కు టైం దొరకదు. వర్కర్ నుంచి టైం దొరకక తర్వాత రిటైర్మెంట్స్ అయితే ఫ్రీగా కూర్చుండి అన్ని తయారు చేసి ఇవన్నీ ఇస్తాం. కాబట్టి ఇవన్నీ మేము ప్రతి స్కీమ్లో మా రిటైర్మెంట్స్ ఒక పాత్ర ఉంది. మమ్మల్ని కించపరచడం బాధేం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రిక్వెస్ట్ మేము చేసాం. ఇంకోటి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఎప్పుడైతే ఈ రాజశేఖర రెడ్డి గారు ఇది ప్రాణిత సేవల్లో శాంక్షన్ చేశారు, అప్పుడు గౌరవమైన స్వర్గీయ విద్యాసాగరరావు గారు విద్యాసాగరరావు గారు అడ్వైజర్ ఉండే అప్పుడు అడ్వైజర్ లేకుండ్రి వారు నాకు ఒక ఇద్దరిని పంపారు నా దగ్గరికి. ఎవరు రామకృష్ణారెడ్డి వేసి ధర్నా అని ఏఈని పంపి మీరు ఇది చేశారు కదా, అదే వీళ్ళు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి తయారు చేయండి అని చెప్తే నేను వాళ్ళు వస్తే వాళ్ళు టోపో షీట్ తెప్పించుకొని అప్పుడు జూడాల నుంచి 7 lakh ఎకర్స్కు ఒక పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ తయారు చేస్తే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత దాని మీద పోట్లాడి ఒక జీవో తీసుకొచ్చారు, ఇది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో, ఏది డిపిఆర్ కొరకు. ఆ జీవోనే మనకు దానికి ప్రాణాధారమైంది. దాని బికాస్ అది కంబైన్డ్ స్టేట్లోనే ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ అని చెప్పి దాని ఇవాళ ఇరిగేషన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అది కూడా మా తర్వాత ఇక నేను దాని తర్వాత ఇచ్చిన తర్వాత మన స్వర్గీయ ఎన్ రంగారెడ్డి గారు, ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఆ ఏరియా వాళ్ళంతా కలిసి కూర్చుండి దాన్ని ఇక డీటెయిల్గా చేసి ఒక జీవో తీసుకొచ్చారు దానికి. ఇక తర్వాత అది అలా ఉండగా తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన ఏమన్నారంటే ఇది దేవాదళాలకు ఈ జూరాల అనేది చిన్న ప్రాజెక్టు, దీని కింద ఓన్లీ 6-7 TMC స్టోరేజ్ ఉంది. ఆల్రెడీ 2 TMC భీమా ఉంది, 2 TMC నెట్టెంపాడు ఉంది, మళ్ళీ ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఉంది. దీనికి మనం ఇంత పెద్ద స్కీమ్ ఎట్లా పెట్టగలుగుతాం అని ఆయన కిందికి వెళ్ళిపోయి ఆయన ముందు దీని తర్వాత కిందోటి జూరాల కింద ఇంకోటి బ్యారేజ్ కడతామని చూశారు. అది వర్కౌట్ కాకుంటే అది చెప్తాం సార్, చెప్తాం. మా రిటర్న్ చేయడం కృషి చెప్తున్నాను నేను, కృషి చెప్తున్నా. రిటర్న్ కాదు, ఇప్పుడు మేము ఏ స్కీమ్లో అన్నిట్లో ఉన్నాం. మేము స్కీమ్లో ఇప్పుడు మేము ఒక్క దీన్ని చెప్తాను, అది కూడా చెప్తాను సార్. నాకు ఇంకొక 10 నిమిషాలు టైం ఏంటి అని చెప్తాను. అయితే ఆ తర్వాత దాని డీటెయిల్గా దాన్ని మళ్ళీ అప్పుడు ఎక్కువ రంగారెడ్డి గారు, ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళంతా కొంతమంది మహబూబ్ నగర్ వాస్తులు వాళ్ళంతా కూర్చుండి దీన్ని కేసీఆర్తో డీటెయిల్ కూర్చుండి దీన్ని కిందికి పోకుండా శ్రీశైలంకి వెళ్ళారు. వెళ్ళి అప్పుడు సాక్షి దాని మీద రంగారెడ్డి గారు చాలా యాక్టివ్గా పనిచేశారని చెప్పి ఆయనకి అడ్వైజర్ పోస్ట్ కూడా ఇచ్చారు. అడ్వైజర్ ఆయనకి ఇచ్చింది అప్పుడు అడ్వైజర్.
అడ్వైజర్ పోస్ట్ ఇచ్చి అతన్ని చూడమన్నారు. ఈవెన్ శాంక్షన్ అయ్యి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు ఆయన, ఎందుకంటే అతను వర్క్ చేశాడని. అంటే ఇలా మరి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసి ఇవన్నిట్లో మా రిటైరింగ్ జేమ్స్ పాత్ర ఉంది. రిటైరింగ్ జేమ్స్ ప్రతి ఒక్కరు ప్రతి వర్క్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు, చేస్తుంటారు. యాక్టివ్గా ఉన్న వాళ్ళు అంత ఎప్పుడో చేస్తుంటారండి. ఇది దానికోసం రిటైరింగ్ జేమ్స్ అనటం భావ్యం కాదు. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి ఇప్పుడు ఎలినోనో ఎప్పుడైతే నేను 87, 88లో ఎప్పుడైతే నేను కాకినాడలో డిప్యూటీ ఉన్నప్పుడు చూసిను, ఆ పరిస్థితులు ఇప్పుడు అవపడుతున్నాయి. ఇప్పుడు నీళ్లు లేకుంటే ఇప్పుడు మనకు ఇప్పుడు సుమారు ఈ స్కీమ్ మీద 24-25 లక్షల ఎకరాలు ఆధారపడింది. ఎందుకంటే 14 lakh acres ఆఫ్ ఎస్ఆర్ఎస్పి అండ్ ఫ్లడ్ వాక్ కెనాల్ కింద 1.5 lakh acre ఉంది. ప్లస్ ఈ అప్ టు ఇక్కడ దాకా మన మల్లాన్ సాగర్ దాని బియాండ్ కూడా ఇదంతా కలిపి మొత్తం ఆయకట్టు అంతా కలిపితే 24-25 లక్షల ఎకరాలు వస్తుంది. డైరెక్ట్ ఇరిగేషన్ కాకుండా కానీ గ్రౌండ్ వాటర్ రేజ్ అయ్యి ఈవెన్ బోర్లలో నీళ్ళు వచ్చి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఇప్పుడు బోర్లలో కూడా సరిగ్గా నీళ్ళు వస్తలేవు, ఎందుకంటే వర్షం లేక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాక. కాబట్టి దీన్ని చాలా ముఖ్యమైనది అనుకొని మేము ఈ మధ్యలో కూర్చోండి దీన్ని ఎలా అయితే బాగుంటుందని వర్కౌట్ చేసి, ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎలాగో మనకు MDDL 93.5 కాబట్టి ప్రజెంట్ వాటర్ లెవెల్ ఆనాడు మొన్న 8th నాడు మేము కూర్చున్నాము 97.5 ఉండే ఆనాడు. 4 meters ఎబో ఉంది. 93.5 ఉంటేనే మనం 3 TMS తీసుకుపోవచ్చు. 97.5 ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ పంప్ చేయొచ్చు అని మేము డిసైడ్ అయ్యాం. దీనికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కామెంట్ ఏంటంటే రన్ ఆఫ్ రివర్లకి వెళ్ళి ఎట్లా పంపు చేస్తారండి, ఎలా అటువంటి బ్యారేజ్ ఎందుకన్నారు. రన్ ఆఫ్ రివర్లకి వెళ్ళి అంటే దేవాదుల మొన్నటిదాకా రన్ ఆఫ్ రివర్ చేశాం. సమ్మక్క బ్యారేజ్ కాకముందు దేవాదుల మొత్తం రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి పంట పండించాం. ఈవెన్ పట్టిసీమ కూడా రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి చేస్తున్నాం పంపింగ్. ఇప్పుడు పట్టిసీమకు బ్యారేజ్ లేదు, స్టోరేజ్ లేదు. ప్రవీణ్ చవాట్రి పట్టిసీమ తాటిపూడేనే, వేరే తాడిపూడి పట్టిసీమ ఇవి మొత్తం రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి పంప్ చేసుకుంటున్నాం. అటు ఇంకోటి దాన్ని ఏమంటారు రైట్ సైడ్ ఒకటి మన లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కూడా మన పోలవరం దగ్గర ఇంకోటి ఉంది, దాన్ని అది కూడా రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి చేశారు. రన్ ఆఫ్ రివర్కి వెళ్ళి ఏం చేసుకోవచ్చు అంటే మనం ఈ వాటర్ సక్ చేసినప్పుడు పంపు సక్ చేసినప్పుడు వాటర్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అవుతుంది ఏది పంప్ హౌస్లకు. కాబట్టి రన్ ఆఫ్ రివర్కి చేయొచ్చు. తర్వాత ఇక్కడ నుండి మనం అన్నారం పోతున్నాము. అన్నారం పోతే అన్నారంలో ఫుల్ కెపాసిటీ పెట్టకూడదు అని ఉండి దానికి MDDL 3 meter బిలో FRL, దాని FRLలో 3 meter బిలో పెడితే 50% ఆఫ్ ద కెపాసిటీ 10.87 TMC దాని అన్నారం యొక్క కెపాసిటీ అయితే 5.1 TMCకే మేము ప్రపోజ్ చేశాము. అండ్ మళ్ళా సుందిల్లా సమ్ 8.27కు మేము 3.87 పెట్టాం. ఇవన్నీ less than 50% స్టోరేజ్ తోటి చేసుకొని మనం ఎల్లంపల్లికి వెళ్ళిపోతే మనం ఎప్పటిలాగా వెళ్ళిపోవచ్చు. ఇది ఎల్లంపల్లి అన్నారం అంతా 2 TMC తోటి పంపింగ్ చేసుకుంటే 2 TMC కొరకంటే 3 TMC చేయొచ్చు. కానీ ఇక్కడ మనం పంపింగ్ కెపాసిటీ బియాండ్ ఎల్లంపల్లి 2 TMC ఉంది. బియాండ్ శ్రీపాసాగర్ ద పంపింగ్ కెపాసిటీ 2 TMC ఉంది. కాబట్టి అలా అనుకొని మేము ఆ ప్రపోజల్ ఇస్తే దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, దీనివల్ల మనకు ఇక్కడ ఇవన్నీ క్రాప్స్ సేవ్ అవుతాయి. ప్లస్ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ 10 TMC ఫ్రమ్ ఎల్లంపల్లి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఫంక్షనింగ్ అది కాక ఇప్పుడు మన మిత్రుడు దేశపాండే గారు చెప్పినట్టు ఇప్పుడు NTPC పవర్ స్టేషన్కు మిగతా వాటికి 5-6 TMC కావాలి. ఇవాళ దాంట్లో కెపాసిటీ 6 TMC ఉంది. దాంట్లో డెడ్ స్టోరేజ్ పోగా దాన్ని 3 TMC యూటిలైజ్ అన్నది. మనం సింగరేణి వాళ్ళకి 3 TMC ఇవ్వాలి. ఇవన్నీ ఎల్లంపల్లి లేవు, ఐజిటీసీ ఐజాన్ టుడే ఎల్లంపల్లికి లేవు. ఫస్ట్ స్టార్ట్స్ ఫర్ వాటర్ సప్లై టు NTPC అండ్ మన సింగరేణి కాలనీస్ వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేము. తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేసిన తర్వాత డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఎల్లంపల్లి మీద బేస్డ్ ఉన్నాయి. కాబట్టి దీనికి లిఫ్టింగ్ అనేది కంపేర్ చేయాలి. అంటే ఇప్పుడు వీరేమంటారంటే ఇప్పుడు NDSA వాళ్ళు దాన్ని బ్యారేజ్లను నింపొద్దు అన్నారు. అంటే NDSA వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఫుల్ ఫ్లోలో ఇక్కడ మనం హాఫ్ ఫ్లో నింపుతాను, దీన్ని సప్లై చేయనిస్తలేవు. వీఆర్ నాట్ సప్లైసింగ్.
వీఆర్ క్లోజింగ్ గేట్స్ ఓన్లీ వీఆర్ స్టోరింగ్ 5 TMC వాటర్ అండ్ లిఫ్టింగ్ బ్యాక్వర్డ్స్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం ప్రభావం లేదు. బట్ ఇంకోటి ఏమన్నారంటే వీటికి ఏమైనా జరిగితే భద్రాచలం కొట్టుకుపోద్దన్నారు. భద్రాచలం కొట్టుకుపోయినప్పుడు అంత ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ లిఫ్టే అవసరం లేదు కదా, మనకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఏమైనా రమణ అంతేనా? ఇప్పుడు ఈ లిఫ్టింగ్ కెపాసిటీ మనకు భద్రాచలం కొట్టుకుపోయేంత ఫ్లడ్ వచ్చి 35 లక్షల క్యూసెక్స్ వస్తే కూడా మనం గోదావరి వెళ్ళిపోయింది వితౌట్ సేఫ్గా భద్రాచలం తోటి. ఓన్లీ డ్యామ్ బ్రేక్ 8 TMC డ్యామ్ బ్రేక్ ఎంత వస్తుంది? ఈ డ్యామ్ కాదు కదా బ్యారేజ్ అనుకోండి. ఇప్పుడు అది ఇప్పుడు దానివల్ల మేము లిఫ్టింగ్ చేసుకుంటే బెటర్. లేకుంటే మన కనీసం మనకు ఈ క్రాప్స్ ఇప్పుడు రైతులకు మొన్న 9,000 రైతు భరోసా వచ్చింది కూడా ఆల్మోస్ట్ 50% వేస్ట్ అయిపోద్ది నార్త్ తెలంగాణలో. దీన్ని చేసుకోకుంటే వాళ్ళంతా రైతులంతా నార్లు పోసి అవన్నీ చేసుకుని తయారు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఎండిపోతుంది అంటున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని రెస్టోర్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఒకటి హైదరాబాద్ సిటీ కూడా షార్టేజ్ వస్తుంది. ఎండూట్ విలేజెస్ డ్రింకింగ్ వాటర్ మోస్ట్ ప్రాబ్లం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈవెన్ వారు అనుకున్నట్టు ఏదన్నా అవార్డు జరిగినా కానీ విలేజ్లు ఏం పోవు. దాని రెస్టోరేషన్ కాస్ట్ 500-600 కోట్లు అవుతుండొచ్చు. దాని రెస్టోరేషన్ కాస్ట్ 500 కోట్లు అవుతుంది. దాని దీని యొక్క లాభం కొన్ని 1,00,000 కోట్ల దాకా ఉంటుంది. పంట పండిస్తే దాని డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్, దాని మీద ఎఫెక్ట్. ఇప్పుడు వీళ్ళు కరువు వస్తే గవర్నమెంట్ ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇప్పుడు మొత్తం అందరికీ ట్యాంకర్స్ ఇవ్వాలి, నీళ్ళు పోయాలి, నీళ్లు తేవాలి. దీనికి ఎంత పెట్టుబడి? కొన్ని 30-40 వేల కోట్లు పెట్టవలసి వస్తుంది. అది పెట్టడం ముఖ్యమా? ఇప్పుడు నీళ్ళు పంపు చేసి ఇవ్వడం ముఖ్యమా? ఏది దాని మీద మీరు పేరు చేసుకొని దీని మీద మీరే నిర్ణయం తీసుకొని దీన్ని చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. మేము రిటైల్ జనరేషన్ అట్లా కాదు, అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయినాము, అన్ని దాంట్లో చేస్తున్నాము. కాబట్టి థ్యాంక్ యూ వెంకటరామరావు సార్. చాలా విషయాలు